టుడేస్ హిందూ టాపిక్స్ సింధులో పేజ్ నెంబర్ 12 లో గంగాటిక్ రివర్ డాల్ఫిన్స్. ఓకే, పైన హెడ్డింగ్ లోనే ఈ మధ్య కాలంలో ఒక 4 రాష్ట్రాల్లో దీని పాపులేషన్ కౌంట్ చేస్తే 6327 ఉన్నట్లు స్వయాన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీని కౌంట్ చెప్పడం జరిగింది నిన్న. సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? ఐయుసిఎన్ లిస్ట్ కిందకి ఇది వల్నరబుల్ కిందకి అనుకోవచ్చా, ఎండేంజర్డ్ కిందకి అనుకోవచ్చా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనొచ్చు? జనరల్ గా ప్రమాదపు అంచుల్లో ఉన్న జీవుల కిందకి 3 కేటగిరీస్ మనం మాట్లాడవచ్చు. ఓకే, ఐయుసిఎన్ యొక్క లిస్ట్ ప్రకారం. ఐయుసిఎన్ అనే పదం గతంలో మనం ఉపయోగించుంటాం. ఏంటి దాని అబ్రివేషన్? ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అన్నాం. ఓకే, అది 1964 నుంచి రెడ్ డేటా బుక్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. రెడ్ డేటా బుక్ అనేది అంతరించిపోయేటువంటి జీవులు భూమి పైన, అది ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు. సో వాటి యొక్క జనాభా ఆధారంగా, వాటి యొక్క పాపులేషన్ ఆధారంగా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. అందులో థ్రెటెండ్ స్పీసీస్ అంటున్నాం. థ్రెటెండ్ స్పీసీస్, ఆ థ్రెటెండ్ స్పీసీస్ కిందకి 3 రకాల కేటగిరీస్ ఉంటాయి: వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇది దేని కిందకి కన్సిడర్ చేయొచ్చు? అఫ్ కోర్స్ ఇది మన నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, క్లియర్లీ జలచర జీవి, మన జాతీయ జలచర జీవి అని మనం చెప్పుకోవచ్చు. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, క్లియర్. ఓకే, ఇది దాని కింద మనం చూస్తే ఎండేంజర్డ్ కేటగిరీ కిందకి చెప్పుకోవచ్చు. ఎండేంజర్డ్, క్లియర్. గంగాటిక్ రివర్ డాల్ఫిన్ అంటే దీని జనాభా. సో మనం చేసేటువంటి కొన్ని మానవ ప్రేరిత కార్యక్రమాలు, ఓకే, ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల వీటి యొక్క పాపులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, తగ్గిపోతుంది. ఎండేంజర్డ్ కేటగిరీ కిందకి ఉంది. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇండియాలో 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది లాంచ్ చేసి ఉంటారు. దీనికి ఒక 10 సంవత్సరాలు అది పనిచేస్తుంది ఇండియాలో. ఎనీహౌ దీని గురించి మీరు ఇందులో ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ప్రెసెంట్ ఈ డాల్ఫిన్స్ పాపులేషన్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంటాయంటే, ఈ ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏ స్టేట్ లో ఉంటాయి? ఉత్తరప్రదేశ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే దాని పాపులేషన్ మనం అరౌండ్ ఒక 90% లాస్ అయిపోయింది. ఓకే, సో ఎండేంజర్డ్ అంటే దాని పాపులేషన్ ఇంత క్రైటీరియా అని చెప్పలేము మనం. ఓకే, వేలల్లో కూడా ఉంటాయి. ఈవెన్ మన టైగర్ దేని కింద చెప్పుకోవచ్చు? మన నేషనల్ అనిమల్. దాని పాపులేషన్ కూడా ఎన్నో ఉన్నాయి. అప్రాక్సిమేట్ గా ఈ మధ్య టైగర్స్ 5th సెన్సస్, ఓకే, 3167 మన టైగర్ పాపులేషన్ చూస్తుంది. అది కూడా దేని కింద చెప్పుకోవచ్చు? వల్నరబుల్ అని చెప్తాం, ఎండేంజర్డ్ అని చెప్తాం ఇండైరెక్ట్. ఓకే, సో వల్నరబుల్ అంటే ఇంకా నెక్స్ట్ కేటగిరీ, దాని పాపులేషన్ కూడా వేలల్లో ఉంటది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చీతా నేమ్ తో ఎప్పుడైనా ఇండియాలో చిరుతపులుల్ని మధ్య కాలంలో మనం రీ ఇంట్రడ్యూస్ చేసామా? ప్రాజెక్ట్ చీతా. మన ఇండియాలో చీతా అంతరించిపోయిందా లేదా? 1952లోనే ఇండియాలో అంతరించిపోయినట్టు డిక్లేర్ చేసింటారు. 70 years తర్వాత 2022లో ప్రాజెక్ట్ చీతా నేమ్ తో మళ్ళీ కునో నేషనల్ పార్క్ లో మనం ఇంట్రడ్యూస్ చేసింటాం. దాన్ని ఇప్పుడు మనం తీసుకొని వచ్చింది ఆఫ్రికన్ చీతా. మన దగ్గర ఉన్నది ఏషియాటిక్ చీతా. ఓకే, ఏషియాటిక్ చీతాని ఎలా కేటగరైజ్ చేయొచ్చు ఐయుసిఎన్ లిస్ట్ లో? ఈ మూడిట్లో వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాం కదా. దాన్ని ఏషియాటిక్ చీతా ఎక్కడైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి? ఓకే, ఓన్లీ ఒక దేశంలో ఉన్నాయి. దాని పాపులేషన్ అరౌండ్ ఒక 30 ఉంటాయి. ఓకే, అది కూడా ఇరాన్ లో ఉంటాయి. సో వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కిందకి కేటగరైజ్ చేసింటారు. బట్ మన ఇండియాలోకి తీసుకొని వచ్చిన ఆఫ్రికన్ చీతాని ఎలా కేటగరైజ్ చేసింటారు? వల్నరబుల్ కేటగిరీ. చీతాలోనే ఇలా కేటగరైజ్ చేసాం. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ది పాపులేషన్ కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఓకే, ఎనీహౌ ఇప్పుడు దీన్ని ప్రెసెంట్ మనం ఈ డాల్ఫిన్ ని మనం అబ్జర్వ్ చేస్తే అది ఎండేంజర్డ్ కాబట్టి మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 2021లో, ఓకే, ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే పేరుతో మనం లాంచ్ చేసింటాం. బీహార్ లో ఈ ప్రాజెక్ట్ ని మనం లాంచ్ చేసింటాం. పాట్నాలో, ఇండియాలో పాట్నాలో, బీహార్ లో పాట్నాలో దీనికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ని కూడా మనం ఒకటి ఓపెన్ చేసాం. డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఇండియాలో పాట్నాలో పెట్టింటాం ఇండైరెక్ట్ గా. ఓకే, అది కూడా పోయిన సంవత్సరం న్యూస్ లో ఉంటుంది క్లియర్. ఇదంతా మీరు అబ్జర్వ్ చేయాలి మొత్తం. సో ఎనీహౌ ఈ ఆర్టికల్ ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ చూడండి. పాపులేషన్ సెన్సస్ గురించి ఉంటది, గంగాటిక్ రివర్ డాల్ఫిన్. సో ఇప్పుడున్న సర్వే ప్రకారం మన ఇండియాలో టాప్ 4 స్టేట్స్ ఏదంటే డాల్ఫిన్ పాపులేషన్ పరంగా టాప్ లో యూపీ ఉంది, నెక్స్ట్ బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం. ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ అదే 12th పేజ్ లో ఇది ఇటీవల రిలీజ్ అయిన సర్వే కాబట్టి ఈ ఫ్యాక్ట్ రేపు ఎగ్జామ్ లో అడగచ్చు. ఓకే, ఎక్కడ ఉంది దీని పాపులేషన్ ఎక్కువ అని. సో నెక్స్ట్ ఆదిత్య మిషన్ గురించి ఇస్రో రిలీజెస్ సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటా ఫ్రమ్
ఆదిత్య మిషన్ అని ఉంది. సో ఆదిత్య L1 మిషన్ మనకి ఆల్రెడీ సో మన జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అడిగారు దీనిపైన. ఓకే, ఆదిత్య మిషన్ గురించి లేదు. సో ఇది అఫ్ కోర్స్ మనకి ఇండియాస్ ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ అనొచ్చు. సూర్యుడి పైన పరిశోధన చేయడానికి మొట్టమొదట ప్రయోగించినటువంటి ఒక ముఖ్యమైన మిషన్ ఏంటంటే ఆదిత్య L1 మిషన్ అంటున్నాం. సో ఇది యాక్చువల్ గా దీన్ని లాంచ్ చేసినప్పుడు పిఎస్ఎల్వి C57 ని యూజ్ చేసి ఉంటాం. ఎప్పుడంటే ఇది 2023లో జరిగింటది ఎక్స్పెరిమెంట్ లెవెల్. ఆదిత్య మిషన్ కోసం మనం ఉపయోగించిన పిఎస్ఎల్వి ఏంటంటే పిఎస్ఎల్వి యొక్క 59th లాంచ్. సో ఇది 59th లాంచ్ అనొచ్చు. పిఎస్ఎల్వి యొక్క 59th లాంచ్ అప్పట్లో జరిగింది 2023. ఓకే, 59th లాంచ్ అంటున్నాం కానీ దాని నెంబర్ వచ్చేసి 57 C57. ఓకే, తర్వాత మనకి ఎక్స్పో శాట్ అనేది కూడా లాంచ్ చేసింది 2024 జనవరి 1 లో. 60th లాంచ్ వరుసగా జరిగింది. ఓకే, 60th లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి. దీంట్లో నెంబర్ చేంజ్ అవుతుంది. దాని నుంచి మనం ఎక్స్పో శాట్ అనేది ఒకటి లాంచ్ చేసి ఉంటాం, ఎక్స్పో శాట్ మిషన్. సో ఎనీహౌ ఆదిత్య L1 మిషన్ చూడండి, మనం అడిగిన సన్ ఎర్త్ అంటున్నాం. సన్ కి ఎర్త్ కి మధ్యలో డిస్టెన్స్ ఎక్కడ చూసాం మనం, ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే మనం చూసాం కదా, పర్సెక్, లైట్ ఇయర్స్, ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే సన్ నుంచి ఎర్త్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్స్ అన్న. ఓకే, లైట్ ఇయర్ అంటే మనం లైట్ ఇయర్ 1 ఇయర్ లో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్నే లైట్ ఇయర్ అన్నాం. 9.46 into 10⁻12 కిలోమీటర్. పర్సెక్ అంటే 3.26 లైట్ ఇయర్స్ అన్నాం. సో మనం ఆదిత్య L1 మిషన్ మనకి ఎగ్జాక్ట్ గా ఎర్త్ కి మధ్యలో 1/100 డిస్టెన్స్ అంటున్నాం. 1/100 డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు? L1 లగ్రాంజియన్ పాయింట్ ఎగ్జాక్ట్ గా మనకి ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో దీన్ని మనం లాంచ్ చేసింటాం. ఓకే, అదేంటది 1.5 మిలియన్ కిలోమీటర్స్. సో దీన్ని పట్టుకొని మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ డిజైన్ చేసింటారు. సో పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసింటాడు. అక్కడ మధ్యలో పాయింట్ వదిలేసి ఏమని పెట్టింటాడు అంటే ఓకే 15 మిలియన్ కిలోమీటర్స్ అని పెట్టి మనం అది చూస్తానే 15 నెంబర్ ఆ సెంటెన్స్ కరెక్ట్ అని పెట్టింటారు. చాలా మంది అలా మిస్టేక్ చేసింటారు. ఓకే, ఎగ్జాక్ట్ గా 1/100 డిస్టెన్స్ అంటున్నాం. భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి 1/100వ దూరం అంటున్నాం. అంటే ఆ వాల్యూ ఎలా చెప్పొచ్చు అంటే L1 డిస్టెన్స్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ అంటున్నాం. సో దాంట్లో అప్పట్లో మనం ఒక 7 పేలోడ్స్ ని ఆదిత్య L1 మిషన్ ద్వారా ఒక 7 పేలోడ్స్ ని మనం పాస్ చేసి ఉంటాం. దాని ద్వారా సోలార్ ప్లేట్స్ పైన, సోలార్ విండ్స్ పైన, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఇవన్నీ మనం 365 డేస్ కంటిన్యూగా మనం వాటిని సన్ ని మెజర్ చేయడం, సన్ లో జరిగేటువంటి చేంజెస్, డైనమిక్ చేంజెస్ ని మనం మెజర్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసినటువంటి మిషన్. సో ఈ మధ్య ఏంటంటే ఈ మధ్య కాలంలో సెకండ్ టైం మళ్ళీ ఇస్రో కొంత డేటా రిలీజ్ చేసింది. దాని గురించి ఇందులో మీకు ఉంటుంది, చూడవచ్చు. ఓకే, ఆదిత్య L1 మిషన్. సో ఈ రెండు ఈరోజు న్యూస్ పేపర్ లో చూడండి, యూజ్ అవుతాయి మీకు. ఇందులో నాకు తెలిసి ఈసారి డాల్ఫిన్స్ పైన మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు ఫ్యూచర్ లో. డాల్ఫిన్స్. ఓకే, సో సైన్స్ ఆర్టికల్ లాస్ట్ లో మనకు ఉంటుంది యాక్చువల్గా. సో అందులో పోస్ మెటల్ అనేది ఒకటి ఉంది. సో దాని గురించి ఏం చదవద్దు, దాని గురించి వదిలేయి. ఇది కొంత అందులో యూవీ లైట్ యూజ్ చేసుకుంటుంది, విజిబుల్ లైట్, రెండింటిని ఆ ఇన్స్ట్రుమెంట్స్ దాని నుంచి వచ్చేటువంటి యూవీ లైట్, విజిబుల్ లైట్, ఆ రెండింటిని యూజ్ చేసుకుంటాం. సరిహా దాని గురించి చూడండి, మనం ఎలాగో స్పేస్ టెక్నాలజీ వచ్చినప్పుడు అందులో ఇవన్నీ చదవాలి. ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ ఇప్పటి వరకు జరిగినటి, ఫ్యూచర్ లో జరగబోయేటి, అదే మనం అడుగుతారు ఎగ్జామ్ లో రేపు. జరిగిన వాటి అంటే ఈ మధ్య లాస్ట్ 10 years లో మన ఇండియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఉన్నాయి. గగన్యాన్ మిషన్ ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగి ఉంటారు. మన జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో, గ్రూప్ 2 ఎగ్జామ్ లో, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ లో. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏది ఉంటుందంటే మీరు చూడొచ్చు, గగన్యాన్ గురించి ఉంటది ఇండైరెక్ట్లీ. ఓకే, ఒకవేళ గగన్యాన్ సక్సెస్ అవుతే మన ఇండియాకి వచ్చే ప్రయోజనాలు ఏంటి, అది క్వశ్చన్, మన 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇండియాకి సంబంధించి ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ అంటున్నాం. ఇది సక్సెస్ అవుతే ఫ్యూచర్ లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏందనేది 10 మార్క్స్ క్వశ్చన్ కిందకి అడిగారు. అంతకుమించి గగన్యాన్ మిషన్ గురించి చర్చించమని లేదు, అందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి రాయమని లేదు, అవన్నీ అవసరం లేదు ఎగ్జామ్ లో క్లియర్లీ. ప్యూర్లీ ఇంట్రడక్షన్ లో ఏం రాయొచ్చు అంటే
ఓకే, గగన్యాన్ పర్పస్ ఏంటి, అది ఎప్పుడు అనుకుంటున్నాం, ఓకే ఒకవేళ సక్సెస్ అవుతే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది కింద మళ్ళీ బాడీలో ఏం రాయాలంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ వైజ్ మనకి 4th ప్లేస్. ఓకే, యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించే ఎబిలిటీ ఇండియాకు ఉందని మనం ప్రూవ్ చేసుకున్నట్లు. సో ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. సో యూత్ ని రీసెర్చ్ వైపుకి అట్రాక్ట్ చేయొచ్చు. జరిగేటువంటి మ్యాన్డ్ మిషన్స్, ఇంటర్ ప్లానటరీ మిషన్స్ కి ఇది ప్రోటోటైప్ మాదిరి యూజ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క హెడ్డింగ్ పెడుతూ మనం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అదంతా ఊహించి రాయాలి. అలానే మనల్ని రాయమన్నాడు మన ఎగ్జామ్ లో క్లియర్ మనకు. ఓకే, సో మనల్ని అడిగిన క్వశ్చన్ చాలా ఎనలైటికల్ గా ఉంది. గగన్యాన్ గురించి ఈసారి కూడా మిమ్మల్ని అడిగేదానికి స్కోప్ ఉంది, మెయిన్స్ లో కాకపోయినా కూడా ప్రిలిమ్స్ లో. మనకి ఎందుకంటే అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, 2022 నుంచి పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ 2026 అనుకుంటున్నారు ఇప్పుడు చూస్తే క్లియర్. ఓకే, సో ఎనీహౌ ఈ రోజు ఈ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చూడండి.